ఓం లక్ష్మీ గణపతయ నమః. సర్వసిద్ధి వెంకటేశ్వరాయ నమః. ఆధ్యాత్మిక వీక్షకులకు నమస్కారములు. మనం ఇప్పుడు ఏ మాసంలో జన్మిస్తే ఏ ఫలితం ఉందో తెలుసుకుందాం క్లుప్తంగా. చైత్రమాసంలో జన్మించిన వారు వేదాంతాధ్యాయం, బ్రహ్మచర్యం, గురుదేవ బ్రాహ్మణ భక్తి గలవారు. వేదాంతం, బ్రహ్మచర్యం, గురుదేవత, బ్రాహ్మణ భక్తి గలవారు. అంటే పురాణాలు అన్నీ కూడా బాగా తెలిసిన వారు అయి ఉంటారు. వైశాఖ మాసంలో జన్మించిన వారు దురాలోచన, విద్యావంతులు, సత్యగుణం, సుఖజీవి, శుభలక్షణములు. దురాలోచన, విద్యావంతులు, సత్యగుణం, సుఖజీవి, శుభలక్షణములు. ఈ ఫలితాలు వైశాఖ మాసంలో పుట్టిన వాళ్ళకు ఉంటాయి. అలాగే జ్యేష్ఠ మాసంలో పుట్టినవారు సమస్త కార్యములందు సమర్థత, కొనుట అమ్ముట యందు సమర్థులు, గర్వం, ధైర్యం గలవారు. కొనుట అమ్ముట యందు సమర్థులు, గర్వం, ధైర్యం గలవారు. అలాగే ఆషాఢ మాసం అందు పుట్టిన వాళ్ళు స్వల్ప విద్యావంతులు, స్వల్ప ధనం, అనారోగ్యం, మూర్ఖపు బుద్ధి గలవారు. అనారోగ్యం, మూర్ఖపు బుద్ధి, స్వల్ప విద్యావంతులు, స్వల్ప ధనములు అన్నీ తక్కువగానే ఉన్నాయి ఆషాఢ మాసంలో పుట్టిన వాళ్ళకి. అలాగే శ్రావణ మాసంలో పుట్టిన వాళ్ళు కర్మలయందు ఆసక్తి, నేర్పరి గుణం, పుత్రధనం, నిర్లక్ష్యం. కర్మలంటే పనులు, ఏదైనా పని చేసాడో ఆసక్తిగా చేస్తారు. పుత్రుల వల్ల ధనం లభిస్తుంది. కొద్దిగా నిర్లక్ష్యంగా కూడా ఉంటారు. అలాగే భాద్రపద మాసంలో జన్మించిన వాళ్ళు భోగము, దానం, కామం, ధనం గలవారు. భోగం, దానం, కామం, ధనం అన్ని బాగానే ఉన్నాయి భాద్రపద మాసంలో పుట్టిన వాళ్ళు. మరో వీడియోలో మిగతా మాసాల గురించి చెప్పుకుందాం. సెలవు.